ఇప్పుడైతే మనం లెహంగా కదా అండి, మనం పట్టు లంగా జాకెట్ కదా స్టిచ్ అయిపోతున్నాము. మనము బ్లౌజ్కి కింద లోటస్ లీవ్స్లా వచ్చేటట్లు మనము పెడదాం అనుకుంటున్నాం కదా. దానికోసం నేను ఆల్రెడీ కట్ చేశాను కదా, దాన్ని స్టిచ్ చేసుకుంటే ఫైనల్గా ఇలా ఉంటుందండి. మనం బక్రం అనేది యూజ్ చేయటం వల్ల చూసారా ఎలా ఉందో, స్టిఫ్గా ఉంది. ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. దానికోసం ముందుగా మనం బక్రం షీట్ అనేది కట్ చేసుకున్నాం కదండి. లీవ్స్ నేను 6x6 స్క్వేర్ అనేది తీసుకున్నాను. 6x6 స్క్వేర్ అనేది తీసుకొని దాన్ని హాఫ్కి ఈ విధంగా ఫోల్డ్ చేసి చిన్నగా లీఫ్ షేప్ వచ్చేటట్లు ఈ విధంగా ఇట్లా అని ఈ విధంగా మనం డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకొని తర్వాత ఓపెన్ చేయాలండి. నేనైతే మనకి లెంత్కి తగ్గట్టు మనకి పెద్దగా కావాలంటే ఇంకా పెద్దగా తీసుకోవచ్చు సైజ్ అనేది. చెప్పాను కదా నేను ఇక్కడ 6x6 తీసుకున్నానని. ఇలా లీఫ్ షేప్లో డ్రా చేసుకొని కట్ చేసి ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా లీఫ్ షేప్ అనేది వస్తుంది అనమాట. చూసారు కదా, ఈ బక్రం షీట్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకుంటున్నానండి. సేమ్ అదే షేపు లైనింగ్ కూడా తీసుకున్నాను. చూసారు కదా, లైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎటు తిప్పినా మనకి సేమ్ అదే ఉండటం కోసమని నేను హాఫ్ పట్టు క్లాత్ అనేది యూస్ చేశానండి. ఇక్కడ హాఫ్ పట్టు క్లాత్ అనేది ఒక లీఫ్కి వచ్చేసి 2 తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ లీఫ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దీనికోసం నేను బక్రం షీట్స్ అనేవి 12 తీసుకున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా 12 కట్ చేసుకున్నాను. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 24 కట్ సో ముందుగా ఈ లీవ్స్ అన్నీ లైనింగ్ ఫ్యాబ్రిక్ మరియు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ బక్రము మొత్తం కట్ చేసుకొని రెడీగా ఆల్రెడీ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు అవి ఎలా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలనేది నేను మీకు ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. ఫస్ట్ 2 ఒరిజినల్ ఫ్యాబ్రిక్స్ కరెక్ట్ సైడ్ అనేది లోపల వైపుకి, ఇది కరెక్ట్ సైడ్, ఇది కరెక్ట్ సైడ్, ఈ 2 కరెక్ట్ సైడ్ సేమ్ సైడ్ ఫేస్ అయ్యేటట్లు మనం ప్లేస్ చేసుకున్నాము. 2 హాఫ్ పట్టు లీవ్స్. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్, తర్వాత వచ్చేసి బక్రం షీట్. బక్రము, లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన 2 మెయిన్ ఫ్యాబ్రిక్ హాఫ్ పట్టు క్లాత్తో తీసుకున్నామండి. 2 తీసుకున్నాము. ఈ 2 కూడా ఒరిజినల్ సైడ్ అనేది లోపల వైపుకి ప్లేస్ అయ్యేటట్లు ప్లేస్ చేసుకొని మనం ఈ విధంగా 4 లీవ్స్ అనేది అరేంజ్ చేసుకున్నాము. ఈ విధంగా అరేంజ్ చేసుకొని కదలకుండా మనం పిన్స్తో సెక్యూర్ చేసుకొని, చూసారు కదా, ఇక్కడ నుంచి ఈ ఎండ్ నుంచి ఇక్కడ షేప్ వచ్చేటట్లు 1/2 ఇంచు ఖర్చుతో మనం ఈ విధంగా ఇక్కడ వరకు మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది మొత్తం లీవ్ చేసేయాలి. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా నేను 12 లీవ్స్ అనేవి రెడీ చేసుకుంటున్నానండి. 12 కూడా ముందుగానే ఈ విధంగా ప్లేస్ చేసి పిన్స్తో సెక్యూర్ చేసుకుంటున్నాను, చూసేయండి. అది కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా నేను కదలకుండా పిన్స్తో సెక్యూర్ చేసుకున్నాను, కనిపిస్తుంది కదా. ఈ విధంగా మనం పిన్స్తో సెక్యూర్ చేసుకొని 1/2 ఇంచు ఖర్చుతో ఇటువైపు మనం స్టిచ్ చేసుకున్న తర్వాత పైన ఇలా పట్టుకొని ఈ 3 ఒక సైడ్ ఉండాలండి, పైదొకటే ఒక సైడ్ ఉండాలి. ఉల్టా రివర్స్ చేసుకోవాలి. అప్పుడు రివర్స్ చేసుకుంటే మనకి ఫైనల్గా ఈ విధంగా వస్తుంది. నేను ఇక్కడ పైన స్టిచ్ కూడా వేయలేదండి, చాలా స్టిఫ్గా ఉంది, ముడత పడినట్టు కూడా ఏమీ లేదు. చూసారు కదా, చాలా స్టిఫ్గా ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ బక్రం షీట్ యూస్ చేసాం కాబట్టి. లేకపోతే మనం ఇక్కడ రివర్స్ చేసుకున్నాక పైన స్టిచ్ వేసుకోవాల్సి వచ్చేది, కానీ ఏం అక్కర్లేదు. ఇది వచ్చేసి మనము బాడీ పార్ట్కి అటాచ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనం స్టిచ్ చేసుకోకపోయినా పర్లేదండి. ఇక 1/2 ఇంచు ఖర్చుతో మనం ఇక్కడ బాడీ పార్ట్లకు పెట్టేసేసి మనం స్టిచ్ చేస్తాం కాబట్టి
మనకి ఇది స్టిచ్ చేయకపోయినా ఏం పర్వాలేదన్నమాట. సేమ్ ఇదే విధంగా మనం 12 లీవ్స్ అనేవి మనం స్టిచ్ చేసుకొని ఉల్టా చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్నాక నేను మీకు చూపిస్తాను. ఫైనల్గా చూసేయండి, మొత్తం స్టిచ్ చేశాను. స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకొని ఈ చివరన మనం చిన్నగా కట్ చేసుకుంటే మనం ఉల్టా చేసిన షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు వీటిని మనం రివర్స్ చేసుకోవాలి. ఎలా రివర్స్ చేసుకోవాలంటే చూడండి, పై పార్ట్ ఒక్కటే పెట్టుకొని ఈ రిమైనింగ్ 3 పార్ట్స్ అన్నీ ఒక సైడ్ ఉంచుకొని మనం రివర్స్ చేసుకోవాలన్నమాట. అలా లీవ్స్ అనేవి చక్కగా మనం రెడీ చేసుకొని ఒక పక్కన పెట్టేసేసుకోవాలండి. ఇప్పుడు బాడీ పార్ట్కి ఎలా అటాచ్ చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు మనం బాడీ పార్ట్ అనేది చూసేద్దాం. నేను ఆల్రెడీ కట్ చేశాను, అది ఎలా కట్ చేశాను అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెహంగాకి బ్లౌజ్ అనేది స్టిచ్ చేద్దాం అనుకున్నాం కదండి. మనం ఆల్రెడీ లోటస్ లీవ్స్ అనేవి మనం కట్ చేసుకొని ఆల్రెడీ స్టిచ్ చేసుకొని చక్కగా రెడీగా పెట్టుకున్నాం. ఫ్రంట్ పార్ట్కి ఒక 6, బ్యాక్ పార్ట్కి ఒక 6. ఇది వచ్చేసి మెజర్మెంట్ 7 to 8 years బేబీకి సరిపోతుందండి. లెంత్ వచ్చేసి 12 inches అనేది తీసుకున్నాను. మనం వేస్ట్ రౌండ్ వచ్చేసి 8 తీసుకున్నాను. చెస్ట్ రౌండ్ వచ్చేసి 7.5 తీసుకున్నాను, అంటే డబల్ ఫోల్డ్ మీద చెప్తున్నానండి. నెక్ వచ్చేసేసి 5 inches, 2.5 inches షోల్డరు, 3 inches నెక్ అనేది తీసుకున్నాము. నెక్ డౌన్ వచ్చేసి 5, 4.5, 5 తీసుకున్నాం అనమాట. 4.5, 5 తీసుకొని ఇట్లా మనం ముందుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి ఇటొక 1/2 inch ఇటొక 1/2 inch లీవ్ చేసుకుంటున్నానండి. మనము అటాచ్ చేసుకోవడానికి అందులో వెళ్ళిపోతుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం లీవ్స్ ఉన్నాయి కదా, లీవ్స్కి మిడిల్లో నేను మార్కింగ్ చేసుకున్నాను. అన్ని లీవ్స్కి మిడిల్లో మార్కింగ్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసి 1 inch లీవ్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనం ప్లేస్ చేసుకుంటున్నాను. చూసారు కదా, 1 inch కానించి ఇటు సైడ్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసుకుంటున్నాను. అటు సైడ్కి వీడియోలో కనిపిస్తుంది కదా, ఇక్కడ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నాను కదా. ఈ హాఫ్కి మార్కింగ్ చేసుకున్న కానించి ఈ లీఫ్ని అనేది ప్లేస్ చేద్దాం. అప్పుడు ఒత్తుగా బాగుంటుందండి. ఇలా పెడితే అంత లుక్ ఉండదు. ఇలా పెడితే ఏముందండి 3 to 4తో అయిపోద్ది. అంత లుక్ అనేది అంత మంచిగా ఉండదు అనమాట. సో అందుకని ఇటు హాఫ్ అనేది మార్కింగ్ చేసుకున్నాను కదా, హాఫ్ మార్కింగ్ చేసుకున్న చోట నేను దీన్ని చక్కగా ప్లేస్ చేశాను. తర్వాత దీనికి కూడా హాఫ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, మరలా హాఫ్ మార్కింగ్ చేసుకున్న దాని దగ్గర మరలా నేను ఇది అనేది ప్లేస్ చేస్తున్నాను చూడండి. అలా మళ్ళీ దీనికి హాఫ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ హాఫ్ మార్కింగ్ చేసుకున్న చోట మనం ఇది ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇలాగే కంటిన్యూ చేసేయాలండి. మరలా నెక్స్ట్ వచ్చేసి చూడండి, హాఫ్ మార్కింగ్ చేసుకున్న చోట ఇది అనేది ప్లేస్ చేసుకుంటున్నాను. చూడండి, కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇవి కదలకుండా మనం ఈ పిన్స్తో సెక్యూర్ చేసుకొని ఇక్కడ 1/2 inchకి మనం బోర్కి స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ అయిపోయిన తర్వాత స్టిచ్ వేసినాక చూపిస్తానండి. చూసారు కదండి, కదలకుండా ఇలా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి 1 inch చివరన అనేది లీవ్ చేసుకొని ఈ విధంగా ప్లేస్ చేసుకొని కదలకుండా పిన్స్తో సెక్యూర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 1/2 inch ఖర్చుతో ఇక్కడ మనం స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, ఒరిజినల్ సైడ్ అనేది లోపల వైపుకి, ఇది ఒరిజినల్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఇలా లోటస్ లీవ్స్ అనేవి ప్లేస్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ అనేది లోపలికి ఉండేటట్లు ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనం అదే 1/2 inch ఖర్చుతో ఇలా
స్టిచ్ అనేది వేయాల్సి వస్తుంది. అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ 2 చేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి, ఫైనల్గా స్టిచ్ చేసి నేను పిన్స్ అనేవి రిమూవ్ చేసేసాను. ఇప్పుడు యాక్చువల్గా నేను చెప్పాను కదా, ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని లోపల వైపుకు ప్లేస్ చేసి మనం ఈ విధంగా స్టిచ్ వేసుకుంటామని. అది కూడా స్టిచ్ వేసానండి, నేను మీకు చూపిస్తాను. చూడండి, చూసారు కదా, ఇలా మనం స్టిచ్ చేసుకున్నాక ఈ స్టిచ్ మనకి తెలియటానికి, కరెక్ట్గా వేయటానికి ఇలా మనం ప్లేస్ చేసుకొని రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకొని మనం ఆల్రెడీ స్టిచ్ వేసాం కదా ఇందాక, సేమ్ అదే లైన్ మీద వచ్చేటట్లు స్టిచ్ వేసుకోండి. అర్థమైందా అనుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసిన తరువాత మనం ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా తీసి ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదే స్టిచ్ పడేటట్లుగా ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదే స్టిచ్ పడేటట్లు స్టిచ్ వేసుకున్న తరువాత దీన్ని ఈ విధంగా ఉల్టా చేయాలన్నమాట. అర్థమైందా? దీన్ని ఈ విధంగా ఉల్టా చేసుకోవాలి. ఈ విధంగా ఉల్టా చేసిన తర్వాత మనం రివర్స్ చేసుకుంటున్నాం. చూడండి, ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత మనం సైడు, ఆర్మ్ రౌండ్, షోల్డరు, నెక్, షోల్డరు, ఆర్మ్ రౌండ్, ఈ మొత్తం ఈ చుట్టూ స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా రివర్స్ చేసిన తర్వాత కదలకుండా పిన్స్తో సెక్యూర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా నేను స్టిచ్ చేస్తున్నాను. నేను ఎప్పుడైనా ఈ పిన్స్ యూస్ చేస్తానండి. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడే స్టిచ్ చేస్తున్నాం కాబట్టి మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఈ పిన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనం పెట్టేసేసుకొని స్టిచ్ చేసేసినాక ఇలా ఉంటుంది. స్టిచ్ చేసేసి నేను పిన్స్ అనేవి తీసేసానండి. చూసారు కదా, ఇలా పిన్స్ అనేవి తీసేసినాక ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటున్నాను. చూసారు, ఈ మొత్తం ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటున్నాను. సేమ్ అదే విధంగా ఫ్రంట్, బ్యాక్ ఈ 2 మనం విధంగా స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ ఇంకో విషయం అండి, హ్యాండ్స్కి షోల్డర్ జాయిన్ చేస్తాం కాబట్టి ఏ ప్రాబ్లం లేదు, హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్కి వచ్చేసి మనం బ్లౌజ్కి మెడపట్టి వేసుకున్నట్టు వేసుకోవాలి. సో అలా స్టిచ్ చేసుకుంటే ఫైనల్గా బ్లౌజ్ అనేది ఇలా రెడీ అయిపోయిద్ది. చూడండి, ఇక్కడ బుట్ట హ్యాండ్స్ పెట్టాను కదా, అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.